నిన్న ఒక విచిత్రమైన సంఘటన చూశాను. భర్త భార్య ఇద్దరు బండి మీద వెళ్ళిపోతుంటే సరిగా ఒక నది దగ్గరికి వచ్చాక, కృష్ణా నది దగ్గరికి, ఏమంటే ఒక సెల్ఫీ తీసుకున్నాం అంది అందట. అరే మా ఆవిడ ఎప్పుడు లేని సెల్ఫీ అడుగుతోంది, సర్లే ఇచ్చేద్దాం. నది దగ్గర నిలబడి బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుంటే ఫోన్ అలా కింద పడేసి కాళ్ళు లేపేసింది. నదిలో పడిపోయాడు బిడ్డ. అప్పుడు వెంటనే ఫోన్ తీసి చక్కగా అత్తగారికి మామగారు ఫోన్ చేసింది. ఏమండి ఫోటో తీసుకుందాం అని వచ్చాం. కంగారుగా మళ్ళీ యాక్టింగ్ మిక్స్ చేసి, కంగారు అయిపోయిన చచ్చిపోతున్నట్టే పడిపోయి అంటుంది అనమాట. సో వాళ్ళు కూడా నమ్మేశారు, బయలుదేరారు. ఈలోగా జరిగిన వింత సంఘటన ఏంటంటే, ఆ పడిపోయినోడు కింద రాయి పట్టుకుని ఎలా ఆడుతున్నాడు. చాలా మంది చూసి అయ్యో పాపం చెప్పి పైకి లాగితే, పడిపోయాడు అనుకున్నోడు కాస్త బయటకు వచ్చి చెప్పాడు ఇది నన్ను తోసేసింది, నేను పడిపోలేదని. ఇప్పుడు చూడండి, మొత్తం లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. అదే కొట్టుకుపోయి చచ్చిపోయినాడు అనుకోండి, ఎప్పటికీ అమ్మాయి ఎలా ఉంటది? లోకం దృష్టిలో ఎవరు నిర్దోషి. అయ్యే పిచ్చి పనులు తెలియదు అనుకుని చేస్తుంటారు కొంతమంది, ఇలాంటి మెంటల్ పనులు. పెద్దలు కూడా చెప్తారు దాగబట్టి ఇలాంటివి. నిజానికి ఆ భర్తతో ఇబ్బంది ఉంది, నేను మా అమ్మగారింటికి పోతున్నా, నువ్వు నాకు వద్దంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంక నీతో నేను కాలం గడపలేను, నీలాంటి దుర్మార్గుడితో జీవించలేను, అవసరమైతే బట్టలు కుట్టు బతుకుతా, లేదా ఇంకేదైనా పని చేసి బతుకుతా, గానీ నీతో మాత్రం కలిసి బతకనని పోయే రైట్ ఆ అమ్మాయికి ఉంటదా? ఉంటది. స్వేచ్ఛాయుత జీవితం అందరికీ ఉంది. సో అలాంటప్పుడు ఈ డెసిషన్ తప్పు. ఈ మధ్య చాలా మంది ఏదో పనులు చేస్తున్నారు. భర్తను చంపేసేవాళ్ళు, భార్యని చంపేసేవాళ్ళు. మొన్న అమ్మాయి ఎవరో హనీమూన్ కని తీసుకెళ్లి అక్కడ చంపేసింది మొగుడిని. ఎంత పిచ్చి పనులు దొరికేసింది. దీనికంటే బెటర్ ఏంటంటే, నాకు వద్దు నువ్వు, నేను సెపరేట్ అయిపోతున్నాను, నా బతుకేతో నేను బతుకుతాను, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది చంపకూడదు అలాగా.